ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक श्रृंखला। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग एवं गान सरिता के तहत एक गीत सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा 10 सितंबर सन 1984 को श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, మంచి ముహూర్తంలో ఆ సభను ప్రారంభించుకున్నారు. విశాలమైనటువంటి ఒక ప్రదేశం, అడవిలో ఉండినటువంటి చిన్న జంతువు మొదలుకొని పెద్ద జంతువు వరకు, తల్లిదండ్రులు మొదలుకొని మునుమనుడ వరకు కూడా అన్ని ప్రయాణమై వచ్చినాయి. అక్కడ కడకలలాడుతుండాలి, కిలకిల నవ్వుతూ ఉండారు ఈ యొక్క మృగములంతా కూడా. एक बहुत बड़ी खुली जगह में एक शुभ मुहूर्त पर सभा का आयोजन हुआ। जंगल में रहने वाले छोटे से छोटे जानवर से लेकर बड़े से बड़े जानवर तक, माता पिता से लेकर पोते परपोतों तक सभी सभा के लिए रवाना हो गए। सभी जानवरों में हंसी खुशी का माहौल था। దీనికి అధ్యక్షుడి పైన కొంతవరకు విశ్వాసం ఉండేటువంటి మృగములే కనుక అధ్యక్షులకు ఉన్నత స్థానం ఏర్పరిచారు. మృగరాజైనటువంటి సింహములకు ఆ అధ్యక్షుడికి పక్కన పనే ఒకటి అమర్చారు. కానీ ఈ మహర్షి ప్రక్కన ఉన్నటువంటి సింహమును చూసి ఏమాత్రమో అదిరి బెదరలేదు. అందరి ఎందు ఉండినటువంటి ఒక దైవత్వమైనటువంటి యొక్క ఏకత్వం కలిగినటువంటి వాడు ఈ మహర్షి. కనుక ఇతని ఎందు అభయత్వమే ఉన్నది కానీ భయత్వం లేదు. अध्यक्ष पर पूर्ण विश्वास होने के कारण उन्हें एक समुन्नत स्थान दिया गया। जानवरों के राजा शेर के लिए उनके बगल में ही एक आसन लगाया गया। बगल में बैठे हुए शेर को देखकर ऋषि बिल्कुल भयभीत नहीं हुए। ईश्वरः सर्वभूतानां, सभी प्राणियों में विद्यमान दैवत्व की एकता पर विश्वास करने वाले थे ये महर्षि। अतः इनमें अभयता ही थी, भय बिल्कुल नहीं था। సరే, అందరూ కూర్చున్న తర్వాత దీనిని వెల్కమ్ చెప్పాలి. ఈ మహాసభకు సెక్రటరీ ఈ ఫాక్సీ నక్కనే ఈ నక్క ప్రారంభించింది. ఈనాడు సువర్ణ అక్షరంతో లిఖించవలసినటువంటి దినము మనకందరికీ. ఇది మరువరానటువంటి దినం. మన అందరి సమావేశము ఒక దిగ్విజయాన్ని సాధించబోతున్నది. सभी लोगों के आसीन होने के बाद सबका स्वागत करना था। इस महासभा के लिए सेक्रेटरी सीआर ही था। सीआर ने आरंभ किया। आज का दिन हमारे इतिहास में सोने के अक्षरों में लिखे जाने लायक है, इसे भुलाया नहीं जा सकता है। हम लोगों का यह समारोह एक अद्भुत विजय प्राप्त करने वाला है। ఎన్నో పనులు ఉన్నప్పటికీ అన్నీ వదలి నీ కర్తవ్యాలను విసర్జించి ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొట్టమొదటి మీ అందరికీ నా ధన్యవాదములు అని తర్వాత ఈ మూడింటి యొక్క అజెండాను చెప్పింది. आप सब लोगों को कई काम होने पर भी सबको ताक पर रखकर आप सब इस सभा में उपस्थित हुए हैं। सबसे पहले मैं आपको धन्यवाद देता हूं।
इसके बाद सियार ने 3 सूत्री एजेंडा के बारे में बताया। ఈ అజెండాను చెప్పిన తక్షణమే సింహరాజు లేచాడు. లేచి నా బ్రదర్ అనగా నా సోదరుడైనటువంటి యొక్క నక్క చెప్పినటువంటి విషయము మీరంతా విని ఉండవచ్చును. నిజముగా మన జంతువులు యందు ఉండేటువంటి యొక్క శౌర్య సాహసములు, ధైర్య ప్రతిత్వములు మానవుడి యందు లేవు. దీనికి నేనే ప్రత్యక్ష ప్రమాణం. నాకుండినటువంటి ధైర్యము, బలము మానవుల్లో ఎవరికైనా ఒక్కరికైనా ఉంటుందో చూపించండి. ये बातें सुनने के बाद शेर उठ खड़ा हुआ और बोला, आप सब भाइयों ने सियार की कही बातों को सुना होगा। यथार्थ में हम जानवरों में जो धीरता, साहस, शौर्य और पटुता हैं वे मानव में नहीं हैं। इसके लिए मैं ही प्रत्यक्ष प्रमाण हूँ। मुझ में जो धैर्य और शक्ति हैं, क्या वे किसी एक भी मानव में हैं? जरा बताइए। నేను జగరాజు అయినప్పటికీ అన్యాయ అక్రమ అనాచారాలకు ఏమాత్రం కూడా అడుగు పెట్టడం లేదు. నిష్కారణంగా పరజీవులను ఏమాత్రము హింసించటం లేదు. ఆకలి అయినప్పుడు మాత్రము ఏదో ఆహారం భుజిస్తాను. దీనిని వ్యక్తం చేసేటువంటి దీనిగా నేను ఏ ప్రాణం కూడా తీయటం లేదు. ఈ ధైర్యము, ఈ సాహసము, ఈ నీతి మానవుని యందు లేదు. मैं जानवरों का राजा होने पर भी कभी ना अन्याय करता हूँ, न ही अत्याचार। व्यर्थ में कभी कमजोरों को नहीं सताता हूँ। केवल भूख लगने पर ही कुछ खाता हूँ। व्यर्थ में किसी भी प्राणी को नहीं मारता हूँ। ऐसा धैर्य, साहस और नैतिकता क्या मानवों में है? नहीं। కనుక మనం మానవులకు ఎందుకోసం వెరవాలి? మానవుల కంటే అల్పజాతి అని మనం ఎందుకు అనిపించుకోవాలి? కనుక దీనిని ఏదో ఒక విధంగా ఈనాడు నిర్ణయం చేసుకోవాలి అనేది. మరి ప్రక్కనే ఉండినటువంటి యొక్క రెండవ జంతువు ఏనుగు లేచింది. మానవుడంటే నా కాలు మోకాలంత కూడా లేడు వాడు మానవుడు. ఆకారంలో నేను గొప్ప ఆకారము, తెలివితేటల్లో నా గజ తెలివి అని చెప్పి అనిపించుకున్నాను. अतः हमें मानवों से क्यों डरना चाहिए? क्यों हम मानवों से भी गए गुजरे कहलवाएं? अतः इस विषय में आज हमें कुछ फैसला करना चाहिए। इसके बाद बगल में बैठा हाथी उठा और बोला, मानव मेरे पैर के बराबर भी नहीं हैं। आकार में मैं बहुत बड़ा हूं। बुद्धिमत्ता में गज बुद्धिमत्ता कहते हैं। గజమును రాజులు, రారాజులు కూడా విశ్వసిస్తూ అన్వేషిస్తూ వచ్చారు. రాజుకు పట్టాభిషేకం చేసేటంలో నేను లేకపోతే అతనికి పట్టాభిషేకమే జరగదు. కనుక నేను గజారూఢుడై ఉండేటువంటి సమయం నందు నాకంటే ఇంక మానవుడు గొప్పవాడిని ఎత్తి నేను చెప్పాలి. నా తెలివి మహా గొప్ప తెలివి. కనుక నా తెలివితేటలకు, నా బలమునకు, నా యొక్క ఆకారమునకు మానవుడు ఏనాటికి సాటి రాడు అన్నాడు. राजा महाराजा भी हम हाथियों पर विश्वास करते आए हैं। यदि पट्टाभिषेक के समय मैं न रहूं तो पट्टाभिषेक ही नहीं संपन्न होगा। ऐसे समय में मैं मानव को महान कैसे कह सकता हूं? मेरी होशियारी बहुत महान है। इसीलिए मेरी बुद्धिमत्ता, मेरी शक्ति और मेरे आकार के संदर्भ में मानव कभी मेरी बराबरी नहीं कर सकता है। అందులో నక్క ఒక సెలెక్ట్ చేసింది. గొప్ప గొప్పవారు అనగా మహారాజు లేచి చెప్పాడు. ఆ మహారాజుకు ప్రక్కన ఉన్నటువంటి వాడు కొంతవరకు మంచి సమానుడైనటువంటి ఏనుగు కూడా లేచి చెప్పింది. ఇందులో మనం చిన్నవాడిని కూడా ఒకరిని పైకి లేపించి వాడితో మాట్లాడించాలి అని అంటుంది. పక్కన ఉన్నటువంటి అడవి కుక్కను లేపింది. तब सियार फिर बोला, अब तक हमारे महाराजा और उनके बगल में बैठे मंत्री समान हाथी ने अपने विचार व्यक्त किए। अब हम में जरा छोटों को भी कहने का मौका देना चाहिए। फिर उसने जंगली कुत्ते को मौका दिया। तब जंगली कुत्ता उठ खड़ा हुआ। అతను లేచి అధ్యక్షుడికి నమస్కరించి, యువరాజుకు నమస్కరించి, సమావేశంలో చేరినటువంటి వారందరికీ నమస్కరించి, గొప్పవారి యందు నేను అల్పుడైనటువంటి వాడు నేను మాట్లాడవలసి వచ్చింది. కానీ నా అల్పత్వమునందున్నటువంటి యొక్క మహాగుణం కూడా మానవుడి యందు లేదు. విశ్వాసంలో నాకు మించినటువంటి వాడు మరొకడు లేడు.
నన్ను సాటి సంరక్షించినటువంటి వాడిపైన నేను ఎంతో విశ్వాసాన్ని పెంచుకుంటాను. उसने अध्यक्ष, महाराजा और सभासदों को क्रमशः प्रणाम कर बोला, आज आप जैसे बड़ों के सामने मुझ अकिंचन को बोलने का अवसर मिला है. मुझ जैसे अल्प प्राणी में जो महान गुण हैं वह मानव में नहीं है. विश्वास की भावना में मुझसे बढ़कर कोई नहीं है. मुझे पालने पोसने वालों पर मैं बहुत विश्वास बढ़ाता हूँ. నా ప్రాణం పోయేంత వరకు వారికి కృతజ్ఞుడై ఉంటాను. నన్ను హింసించినప్పటికీ నేను అతన్ని ఏమాత్రం కూడా బాధించను. కనుక మానవ లోకం నందు కూడా కుక్కకు ఉన్నటువంటి విశ్వాసం నీకు లేదురా అని అనిపించుకుంటాను. అయితే ఈ విశ్వాసంలో మానవునికి ఏమాత్రం కూడా నేను తీసుకోను. ఈనాటి మానవుడు తన మాస్టర్ని కూడా హింసించడానికి ప్రయత్నిస్తాడు. अपनी जान जाने तक मैं उनके प्रति आभार बना रहता हूँ. मुझे तंग करने पर भी मैं उन्हें हानि नहीं पहुँचाता हूँ. मानव भी अक्सर कहते हैं कि कुत्ते में जो विश्वास है वह भी तुम में नहीं है. इस विश्वास भावना में मैं मानव से जरा भी कम नहीं हूँ. आज का मानव अपने मास्टर को भी हानि पहुंचाने का प्रयत्न करता है. ఉపకారం చేసేటువంటి వానికి అపకారం చేస్తున్నాడు మానవుడు. వానికి అన్ని విధములుగాను సహాయం చేసేటువంటి వారిని ద్రోహంగా అతన్ని దూషిస్తున్నాడు మానవుడు. కనుక తన యొక్క యజమానిని కూడాను తాను కుట్రలు పన్ని యజమాని యొక్క హింసకు కూడాను పాల్పడుతున్నాడు మానవుడు. కనుక మానవునికి కృతజ్ఞతనే లేదు, ఒక విధమైనటువంటి విశ్వాసం కూడాను లేదు. उपकार करने वाले का ही अपकार कर रहा है आज का मानव. मदद करने वाले के खिलाफ ही षड्यंत्र रचता है मानव. कई षड्यंत्र रचकर अपने मालिक को ही हानि पहुंचा रहा है आज का मानव. मानव में जरा भी कृतज्ञता नहीं है, जरा सा विश्वास भी नहीं है. తన అక్కర తీరేంత వరకు కూడా ఎంతైనా కూడా వినయ విజేతలు ప్రకటిస్తాడు. అక్కర తీరిన తర్వాత మాస్టర్ని హింసించడానికి కోరుకుంటాడు. కనుక మానవుని కంటే కూడాను మనం ఏమాత్రం కూడా తక్కువ జాతికి చేసేవాడు కాదు అని ఈ విధంగా కూడాను వారి తగినట్టుగా ఉపన్యాసాలు ఇచ్చినారు. తర్వాత అధ్యక్షుడి ఉపన్యాసం వచ్చింది. अपना काम पूरा होने तक विनम्र रहता है, काम के पूरा होते ही मालिक को भी हानि पहुंचाता है. इसीलिए हम किसी भी हालत में मानव से कम नहीं. इस तरह सब लोगों ने अपने अपने हिसाब से भाषण दिया. अंत में अध्यक्ष के बोलने की बारी आई. ఆ యొక్క ఋషి చెప్పాడు, ఓ మృగములారా, మీరు చెప్పినటువంటి విషయములన్నీ కూడా సత్యమే. కూలిమి గల దినములలో నేరములెన్నడూ కలుగ నేరము. మేము ఇష్టంగా ఉంటున్నప్పుడు మాస్టర్ చేసేటువంటివి అన్ని మంచివే అనుకుంటాం. కూలిమి విరసమైన నేరములే చూస్తుండు. ఆ యొక్క మాస్టర్ పైన ఏమైనా కూడా కొంచెం అయిష్టం బయలుదేరినా అతను చేసిన మంచి కూడా చెడ్డగా భావిస్తుంటాడు మానవుడు. तब ऋषि ने कहा, हे जानवरों, तुम लोगों ने जो कुछ कहा वह सच ही है. मित्रता के दिनों में सब कुछ अच्छा ही रहता है. मास्टर जो कुछ करता है वह सही लगता है, परंतु जब मित्रता में कुछ खोट उत्पन्न होती है तो मानव को मास्टर के सभी काम गलत ही लगने लगते हैं. ఎదురుగా నమస్కరిస్తాడు, మరుగున పోయి దూషిస్తాడు. ఎదురు ఒక మాట, మరుగున మరొక మాట. ఎదురుగా వండించినటువంటిది వెనుకపోయి దానిని హతమార్చేదానికి ప్రయత్నిస్తాడు. కనుక ఇలాంటి తెలివితేటల కంటే మన మృగము చేసే తెలివితేటలు చాలా గొప్పవి అన్నాడు. सामने पड़ने पर प्रणाम करता है, पीछे से निंदा करता है. सामने कुछ कहता है, पीछे और कुछ कहता है. सामने खूब प्रशंसा करता है और पीछे से मारने की बात सोचता है. ऐसी दोहरी होशियारी की अपेक्षा जानवरों की बुद्धिमत्ता कहीं अच्छी है. అయితే మీరు చెప్పినవన్నీ దోషములు కూడా మానవుని యందు లేకపోలేదు. ఆహార, నిద్ర, భయ, మైదు
ఈ నాలుగింటి ఎందుకుడను మృగములకు మానవులకు ఎట్టి వ్యత్యాసము లేదు. అయితే ఒక్కటి మాత్రము జంతువుల కంటే మానవుని ఎందుకు ప్రత్యేకత ఒకటి ఉన్నది అన్నాడు. మృగములు ఎందు పుట్టినటువంటి యొక్క పుట్టుకతో వచ్చినటువంటి క్రూరత్వాన్ని మృగములు మార్చుకొనలేవు. तुम लोगों ने मानव में जो दोष गिनाए हैं वे सब मानव में विद्यमान हैं, परंतु आहार, निद्रा, भय और मैथुन इन 4 विषयों में मानवों और जानवरों में कोई अंतर नहीं है। लेकिन जानवरों की तुलना में मानव में एक विशेषता है। जानवरों में जन्म से जो क्रूरता होती है उसे वे बदल नहीं सकते हैं। ఎంత ఆకలి కొన్నప్పటికీ పులి పూరి పల్వా తినవదు. పులి మాంసమే ఆరగిస్తుంది కానీ ఇంకేం విధమైనటువంటి టిఫిన్ కాఫీలు తాను త్రాగదు. ఎంత ప్రయత్నం చేసి దానిని ప్రాక్టీస్ చేసినప్పటికీ దాని స్వభావం మారడానికి వీలు కాదు. అయితే మానవుడు ప్రయత్నం చేస్తే ఎటువంటి క్రూరత్వాన్ని కానీ ఎటువంటి దుర్గుణములు కానీ మార్చుకునగలడు. चाहे कितनी भी भूख क्यों न लगे, परंतु बाघ पूरी हलवा नहीं खाएगा, मांस ही खाएगा, न कि टिफिन और कॉफी लेगा। चाहे जितनी कोशिश करने पर भी उसका स्वभाव नहीं बदलेगा, परंतु यदि मानव कोशिश करता है तो वह किसी भी प्रकार की क्रूरता और दुर्गुणों को छोड़ सकता है। प्रेम मुदित मन से कहो राम 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 श्री राम राम राम। कटे दुख मिटे लेत राम नाम। भव समुद्र सुखद नाव एक राम नाम। भव समुद्र सुखद नाव एक राम नाम। परम शांति सुख निदान दिव्य 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 राम नाम। निराधार को आधार एक राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम।
अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवत गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना। साई प्रेम वाणी, भगवान श्री सत्य साई बाबा का दिव्य संदेश, अब हिंदी में। हमारे सभी श्रोताओं को एक बार पुनः सप्रेम साई राम। अब प्रस्तुत है हमारा भाव भरा संगीतमय प्रसारण गान सरिता। जो ईश्वर का सानिध्य पा जाता है उसे संसार का कण कण ईश्वरमय दिखने लगता है। भगवान श्री सत्य साई बाबा का सामीप्य पाने वाले विद्यार्थी अपने ऐसे ही भाव इस गीत के माध्यम से प्रस्तुत कर रहे हैं, जिसके बोल हैं: सागर की लहरों से सुन लिया है, कदमों में तेरे जन्नत है। सागर की लहरों से सुन लिया है, कदमों में तेरे जन्नत है। वादियों के फूलों का हमसे ये कहना है, चंदा और तारों का तू है खुदा। जहाँ भी ढूंढे हम तू है समा। जहाँ भी ढूंढे हम तू है समा। फरियाद है तेरे दर पे, नफरत मिटा दे दिल से। रोशनी लेके तेरे दर से दिल जला दे दिल में। आदरहासम अपुरूप तेजम ये दिव्य वेलिगिंतु आजिरूपं प्रेमिंचु सगरं मा प्रेमो बिंदुवु। మాటలాడు మీ చూపు, పలకరించు మీ నవ్వు. మాటలాడు మీ చూపు, పలకరించు మీ నవ్వు. ఓ స్వామి మా ప్రాణం, మీరే మా సర్వం. మమ్ము పాలించుమా. ధీం ధీం తనన 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 ధీం ధీం తనన
कदमों में तेरे जन्नत है। वादियों के फूलों का हमसे ये कहना है, चंदा और तारों का तू है खुदा। जहाँ भी ढूंढे हम तू है समा। जहाँ भी ढूंढे हम तू है समा। अभी आप सुन रहे थे गान सरिता, जो कि श्री सत्य साई प्रेम वाणी का संगीतमय भाग है। प्रभु के प्रेम में आकंठ तक डूबे भक्त के दिल में जब आनंद का झरना फूट पड़ता है, तो उसकी प्रेम भरी कोमल भावनाओं की गंगा यूं ही बह निकलती है। जहां भी भक्त ढूंढता है तो उसको हर दृश्य में भगवान ही दिखाई पड़ते हैं। भक्ति और भाव से भरे गीतों की इस श्रृंखला में आपसे फिर मुलाकात होगी। जय साई राम। इसी के साथ हमारे साईं प्रेम वाणी कार्यक्रम का समापन होता है। उम्मीद है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। आपके सुझावों को हम तक व्हाट्सएप द्वारा जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 9393258258। हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियां YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहां देखने सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना ना भूलें। हे साईं, तुमसे नजदीकियां तो कठिनाइयों में ही दिखती हैं, बाकी वक्त तो हम खुद को शहंशाह समझते हैं। स्वामी, हमारे दिलों को विनम्रता से भरकर हमारे शीश आपके चरणों में सदैव झुके रहें। इसी प्रार्थना के साथ हम आप सबसे विदा लेते हैं। धन्यवाद। जय साई राम।